ఇంట్లో ఒకరోజు కుదరక బయట రోడ్ సైడ్‌న కర్రీ పాయింట్‌లో కర్రీ తీసుకొస్తే చాలా బావుంది. వాళ్ళని అడిగి మరీ తెలుసుకున్న రెసిపీ ఇది. మీరు కూడా చూసేయండి. కళాయిలోకి పావు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకొని బెండకాయ ముక్కల్ని ఈ విధంగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకొని పోపు దినుసులను వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ ఆనియన్ వేగేలోపు మిక్సీ జార్‌లోకి 2 టమాటాలు, అల్లం వెల్లుల్లి, జీడిపప్పును తీసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను మసాలాన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మీరు చూసేయండి. ఇక్కడ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. వీటన్నిటిని. ఇక్కడ ఆనియన్ అంతా కూడా వేగిన తర్వాత వాటిలోకి ఈ మిశ్రమాన్ని వేసుకొని ఆయిల్ తిట్ట పైకొచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే మిక్సీ పట్టిన టమాటా మిశ్రమాన్ని కూడా వేసి ఆయిల్ తిట్ట పైకొచ్చేంత వరకు మిక్సీ పట్టుకొని మూత తీసుకున్న తరువాత బెండకాయ ముక్కల్ని మనం వేయించుకున్నాం కదా! వాటిని కూడా తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకు అనేది ఈ స్టేజ్‌లో వేస్తేనే మనకు కమ్మని అరోమా వస్తుంది. అలాగే పసుపును కూడా. ఇక్కడ బెండకాయలు కొంచెం మగ్గిన తర్వాత మనకు కావాల్సినంత స్టేజ్‌లో వాటర్‌ని యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్ వరకు చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన రోడ్ సైడ్ కర్రీ అయితే రెడీ.